మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకుపోయేటువంటి టాపిక్ ఏమిటంటే నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12 రాసుల వారికి లగ్నాల వారికి చూసుకోవచ్చు. లగ్నాలు తెలియని వారు రాసుని చూసుకోండి. వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త వహించాలి, మరియు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు ఈ 15 రోజుల పాటు కుంభరాశి నుంచి కన్యారాశి వరకు సంచరిస్తున్నాడు. ఇక కుంభంలో రాహువు, మీనంలో శని, కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. కాకపోతే గురువుతోని మనకి గురువు 12వ తేదీ వరకు ఉంటూ 12వ తేదీ మళ్ళీ వక్రగతి చెందుతాడు, అంటే అక్కడే ఉంటాడు కానీ వక్రిస్తాడు. అలాగే సింహరాశిలో కేతువు, మనకి శుక్రుడు కన్యారాశిలో నీచపడి ఉన్నప్పటికీ 2వ తేదీ నుంచి ఆయన తులారాశిలోకి ఓన్ హౌస్లోకి వెళ్ళిపోయి తులారాశిలో ఉన్నటువంటి రవికి నీచభంగ రాజ్యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా 2 విరుద్ధ ఎనర్జీస్ ఉన్నటువంటి గ్రహాలైన కుజబుధులు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి లేదా లగ్నాల వారికి ముందు లగ్నం ప్రధానంగా తీసుకొని దాని తర్వాత రాశి తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుందో నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కన్యా లగ్నం కానివ్వండి, కన్యారాశి కానివ్వండి, మీకు 1, 2, 3 తేదీల్లో 1వ తేదీ ప్రధానంగా ఎప్పుడైతే రాహుతో కలిసి ఉంటున్నాడో చంద్రుడు, మీ పూర్వజన్మ కర్మకారకుడు యాక్టివ్ అయ్యేటువంటి సమయం ఫస్ట్ డే. కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, కొంత మానసికంగా కొన్ని స్ట్రెస్ అవ్వడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అగ్రెసివ్గా, ఎమోషనల్గా. అటువంటి నిర్ణయాలు ఏవి కూడా 1వ తేదీ తీసుకోకండి. ఇక 2, 3 తేదీలు వివాహ సంబంధించినటువంటి అంశాలలో, వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు 2వ స్థానంలో నీచభంగ రాజయోగం ఉంది రవికి. కాబట్టి 2వ తేదీ నుంచి 2వ స్థానంలో ఉన్నందుకు మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాస్త కేతుగ్రహం దగ్గర గణపతి ఆలయానికి వెళ్ళి చేసినట్లయితే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు జీవితంలో చక్కగా కలిసి రావడానికి అనుకూలత ఉంటుంది. సహోదర వర్గంతో అనవసరమైన కొన్ని ఘర్షణలు ఉన్నాయి. ఒక్కోసారి సహోదర వర్గంతోనే అని కాదు, ఒక్కోసారి మనం మాట్లాడినటువంటి టైం కూడా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం మంచికి చెప్పినా ఒక్కోసారి చెడుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఈ కుజుడు బుధుడు 3వ స్థానంలో కలిసి ఉన్నందుకు కాస్త మీరు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అలాగే ఇక్కడ గృహయోగం, ఏదైనా గృహం కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి వారు ముఖ్యంగా 10, 11 తేదీలు మీకు చాలా బాగుంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు 6, 7 తేదీలు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక సంతానం సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, బట్ డోంట్ వరీ, ఏమి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా కొంత గవర్నమెంట్ రిలేటెడ్ ధనయోగము లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు చేద్దాం అనుకునేటువంటి వారికి, మరియు విదేశాల నుంచి రావాల్సిన ధన సంబంధించినటువంటి అంశంలోని చాలా పాజిటివ్గా ఉంది. కాకపోతే ఇక్కడ దశమాధిపతి, లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నందుకు కాస్త ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఈ యొక్క ముఖ్యంగా ఈ కార్తీక దామోదరుడు మన కార్తీక మాసంలో చేస్తుంటాం కాబట్టి విష్ణువుకు మరో రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక దీపాలు వెలిగించినట్లయితే కార్తీక దీపము ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో మీకున్న సమస్యని బట్టి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా ఎవరికైనా మాటిమాటికి గొడవలు అధికంగా ఉన్నాయండి, కుజదోషం అంటున్నారు, ప్రతిదీ కూడా స్ట్రెస్ఫుల్గా ఉంది అని అనుకునేటువంటి వారు ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో చేసినటువంటి దీపపు కుంజలో దీపాన్ని వెలిగించి దీపదానం చేయండి. కార్తీక మాసంలో మీరు చేసేటువంటి దాన ఫలితం చాలా అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కార్తీక దామోదరుని పూజ చేయడము, కార్తీక మాసంలో స్నానాలు, నదీ స్నానాలు చేయడం అనే ఒక ఎత్తు అయితే, ఇక మరి కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి. ఎప్పుడు మానసికంగా ఏదో ఒక
ఇబ్బందిగా ఉందండి అని అనుకునేటువంటి వారు నదీ స్నానం చేయండి. ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొని నదీ స్నానానికి వెళ్ళిరండి. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి బియ్యపు పిండిలో కాస్త బెల్లము కలిపి బియ్యపు పిండిని తినిపించండి. ముల్లంగి లాంటి పదార్థాలు కూడా గోవుకి కనుక కార్తీక మాసంలో తినిపిస్తే 100% మీ యొక్క మానసిక రుగ్మతలు తగ్గడం, మానసిక స్ట్రెస్ తగ్గడం, మెంటల్లీ కోసం డిస్టర్బ్ అయిపోతుంటారు కదా, అటువంటివి తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏంటంటే ఇక్కడ మరికొంతమందికి సంతాన సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ బట్టి చెప్తున్నాను, లక్ష్మీ గణపతిని మన దామోదరుడి యొక్క పూజ చేస్తారు. కార్తీక దామోదరుని యొక్క పూజ చేయడము ఇవన్నీ చేస్తూనే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా ఈ కార్తీక మాసం మొత్తము కూడా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్ర సాధన చేయడం ద్వారా, గోవులకి అరటికాయలు లాంటివి తినిపించడం ద్వారా కూడా క్లియర్ అవుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి. కానీ కొంతమందికి వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల వివాహ సంబంధించినటువంటి అంశాలు తొందరగా కుదరవు. అది సప్తమ స్థానం పాడవడం వల్ల, 12వ స్థానం పాడవడం వల్ల, వివాహం తర్వాత ఉండేటువంటి విషయాలు సరిగా కుదరకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ప్రధానంగా నవగ్రహాలలో రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కుదులుతాయి. అలాగే స్వామివారిని అంటే ఆ విష్ణువుని సూర్యుల్లో ఉన్నట్టుగా భావిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలడానికి. దాంతోపాటు మీ జన్మజాతకంలో సప్తమ స్థానం ఎలా ఉంది, సప్తమం ఏమైనా వేరే పాపగ్రహాల చేత, పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాల చేత ఇబ్బంది ఉన్నాయా అనేటువంటి చూసుకోండి. అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇచ్చుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరి కొంతమందికి ధనపరమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది అంటూ ఉంటారు. కార్తీక దామోదరుడికి ముఖ్యంగా విష్ణుమూర్తికి తీపి పదార్థం ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి, విష్ణువుకి నైవేద్యం పెట్టండి, అలాగే సూర్య భగవానుడికి కూడా చూపించండి. ఈ రెండూ చేస్తున్నట్లయితే ఈ కార్తీక మాసంలో వీటితో పాటు మీరు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే నామస్మరణ చెయ్యండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక విదేశాల్లో ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలుసు. అక్కడ నుంచి మనకి యుఎస్ నుంచి వెనక్కి రావడం కానీ, యుఎస్ నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మరి కొంతమందికి మరి విదేశీ యోగమే ఉంటుంది, విదేశాలకు వెళ్తేనే వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, స్వదేశానికి వస్తే పెద్ద లైఫ్ ఉండదు. వాళ్ళు చదువుకున్న చదువు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళు పడ్డ కష్టం కానివ్వండి, విదేశాలకు వెళ్తేనే అది తీరుతుంది. అప్పుడు ఏమిటి, ఇంకో దేశానికైనా వెళ్తే బాగుంటుంది, ఇంకొక రకరకాల దేశాలు ఉంటాయి, యుఎస్ఏ ఉందా. అలాంటి వారు మరొక దేశానికి వెళ్ళి అక్కడ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఈ కార్తీక మాసంలో రుద్రము వినండి, రుద్రాభిషేకం చేయించుకోండి. రెండవది ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా అంటారు, ఉదయము సాయంత్రము సంకల్పం చెప్పుకొని ఆ చేసినంత కాలము 40 రోజులు దీక్షగా తీసుకొని కనుక చేయగలిగితే, ఏమండి కార్తీక మాసం అయిపోద్ది కదా అంటే అయిపోయినా పర్వాలేదు, ప్రారంభించడం ఇక్కడ చేయండి. 40 రోజులు దీక్షలా కనుక రోజు ఉదయం సాయంత్రం చేస్తూ సంకల్పం చేసి కొంచెం కొన్ని నియమాలు పాటించాలి. దీక్షలో ఉన్నప్పుడు ఎలా పాటిస్తామో నేల మీద నిద్రపోవడము, కాస్త నాన్ వెజిటేరియన్ లాంటివి తినకపోవడము, కొన్ని బ్రహ్మచర్యం పాటించడం చేసి మీరు కనుక 40 రోజులు ఖచ్చితంగా చేసినట్లయితే రుద్రము వినడము లేదా రుద్రాభిషేకం చేసుకోవడము, ఇంట్లోనే రుద్రంతో అభిషేకం శివుడికి చేసుకోవడము, అలాగే ఉదయము సాయంత్రం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరము అంటే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ప్రధానంగా ఉదయం సాయంత్రం కనుక చేయగలిగితే మీ జన్మజాతకంలో ఆల్రెడీ యోగం ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళాలి, ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బాగాలేవు అన్నప్పుడు ఇది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అసలు మీ జాతకంలో యోగం ఉందో లేదో తెలుసుకోండి. యోగం ఉందో లేదో తెలుసుకోకుండా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది ఇంకొక దానికి దారితీస్తుంది, కానీ ఇది ఇవ్వాలని రూల్ లేదు. ఎలాంటి వాటికి ఇస్తుంది రిజల్ట్ అంటే మీకు ఖర్చులు తగ్గిస్తుంది అంతే. బాగా ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది ఖర్చుల స్థానము, విదేశీ స్థానం.
సో విదేశీ యోగం మీకు లేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతుంటే ఆ ఖర్చులు తగ్గించే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, ఉండదని. కానీ మీకు జాతకంలో ఉందో లేదో యోగం చూసుకోండి. కొద్దిగా ఉందండి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అప్పుడు పనిచేస్తుంది. అసలు యోగమే లేదు అన్నప్పుడు అది ఇవ్వదు రిజల్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది రెమెడీస్ చేస్తుంటే ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంటాయంటే అక్కడ యోగం ఉండి ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం చేయాలి. కానీ యోగమే లేకుండా మనం చేయడం వల్ల ఇంకొక మంచి ఫలితం ఇస్తుంది, కానీ ఆ ఫలితం ఇవ్వాలని రూల్ లేదు. శ్రీమాత్రే నమః.